ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः श्रीदसादनम् ॐ श्रीमहागणाधिपतये नमः। गुरु परंपरा स्तोत्रं చెప్తారు, అందరూ చెప్పండి. नारायण समारंभा शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तम् वंदे गुरु परंपरा। सद्गुरुदेव पूज्यपाद श्री शिवानंद देवानंद सरस्वती महाराज वारी दिव्य चरणारविंदములకు హృదయపూర్వకంగా శిరస్సాష్టాంగం సమర్పించుకుంటూ మీ అందరూ హరి ఓం ఓం నమో నారాయణాయ. గురుపుత్రులకు గురు పూర్ణిమ చాలా అత్యంత పరమ పవిత్రమైనటువంటి పండుగ. ఎందుకు చెప్పాలంటే మనము గురు పరంపరలోకి ప్రవేశించాము అంటే మరొక జన్మను మనము ఎత్తినాము. ఎందుకంటే శాస్త్రంలో చెప్పిన విషయం జన్మన జాయతే జంతు అంటే జన్మించిన ప్రతి ప్రాణి జంతువే. తర్వాత సంస్కారేణ క్రియ అంటే ఆ జంతువును సంస్కరించాలి, సంస్కరింపబడాలి. దానికి రెండు మార్గములు చెప్పబడ్డాయి. ఒకటి వర్ణాశ్రమ ధర్మాలను బట్టి ఉపనయన విధిని కొన్ని శాఖలను విధించి ఆ విధంగా సంస్కరించారు. ఎవరికైతే ఉపనయనం లేదు వాళ్లకు గురుమంత్రము ద్వారా సంస్కరించాలి. ఎట్టకాలకు ఎట్లయితేనేమి ప్రతి ఒక్కరూ ఉద్ధరింపబడాలి. జంతువుగా పుట్టినటువంటి వాళ్ళు మానవుడుగా మారాలి. ఆ మార్గం ఎలా దొరుకుతుంది అంటే కేవలం యొక్క గురు మంత్రము మనము తీసుకొని మనము సాధన చేసి మొదట మన శరీరాన్ని 3 శరీరాలు పవిత్రం అవ్వాలి. 3 శరీరాలు
దుర్గంధ భరితమైనటువంటి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. స్థూల శరీరం అంటే బయట కనిపించేటువంటి శరీరం. ఈ శరీరం చేత మనం అనేక రకములైనటువంటి పాపకృత్యములు చేయబడతాయి. ఈ శరీరం చేత ఇంచుమించుగా చేయని ప్రాణి ఎవరు చేస్తారు ఏదో విధంగా. అయితే చేయటం తప్పు కాదు, ఆ చేసిన దాన్ని సరిదిద్దుకొని దాన్ని పవిత్రం చేసుకోవడం అది మానవుగా మనకు కర్తవ్యం. తరువాత సూక్ష్మ శరీరం ఉంటుంది. ఈ స్థూల శరీరాన్ని ఎలా పవిత్రం చేస్తాము? స్థూల శరీరాన్ని సత్కర్మలు చేయడం ద్వారా మంచి మంచి పనులు మన ఈ దేహం ద్వారా కష్టపడి ఈ దేహం ద్వారా ఏ సుఖాన్ని అనుభవించడానికి మనము చేయకూడని పనులు చేశాము, అది మన సత్కర్మ చేత పవిత్రమవుతుంది. మంచి పనులు చేయటం ద్వారా ఆరోగ్యం కూడా ఉండాలి. మరి మీరు మంచి పనులు చేయాలంటే ఆరోగ్యం ఉండాలి కదా. ఆరోగ్యం కొరకు వ్యాయామం, తర్వాత యోగాసనములు, ఇవి మనం ఈ స్థూల శరీరాన్ని రెండు రకాలుగా, ఒకటి శరీరము చక్కగా ఉంచుకోవడానికి యోగాసనాలు ఇవి చేస్తాము. మనం చేసినటువంటి ఏమైనా దోషములు ఉంటే వాటిని వాటిని తీసివేసి పరిశుద్ధం చేసుకోవడానికి సత్కర్మం చేయాలి. ఈ శరీరం ద్వారా కష్టపడి ఏదో సేవ. అందుచేతనే గురువుకు 4 రకాల సేవ చేయాలని చెప్తారు. అంగసేవ, ఆశ్రమ శుశ్రూష అంటారు. సేవని శుశ్రూష అంటారు. అంగ శుశ్రూష, ఆశ్రమ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష, 4 రకాలుగా సేవ చేయాలి. ఈ రోజుల్లో గురుకులాలు లేవు కాబట్టి అంగ శుశ్రూష విషయం అవ్వదు, ఆశ్రమ శుశ్రూష అవుతుంది. గురువు ఉన్నా లేకపోయినా ఆశ్రమాన్ని పరిశుభ్రం చేయడం, ఆశ్రమంలో దానికి లోడెడ్ ఉంటాయి, ఏదో చేసుకుంటూ ఉంటే ఎన్నో చేయొచ్చు. అవన్నీ కూడా పరిశుభ్రం చేసి సేవ చేసి ఇవి ఆ విధంగా ఈ గురువు చెప్పిన ఆ సేవ అయితే ఇంకా మన దేశంలో అంతకంటే మనము తిరుపతి వెళ్తాము, సింహాచలం వెళ్తాము సేవలు చేయడానికి. ఒక రకంగా నేను చెప్తున్నది ఏంటంటే, తిరుపతి వెంకటేశ్వర స్వామికి మీరు సేవ చేయడానికి వెళితే మీకు దోషం వస్తుంది. ఏమిటి ఎలా చెప్తున్నారంటారు? వెంకటేశ్వర స్వామికి ₹1 డబ్బు, ఆ డబ్బుల చేత అందరి చేత ఉద్యోగస్తులను పెట్టి ఈ పనులు చేయించి వచ్చే భక్తులకు దర్శనం ఇప్పిస్తే సులువుగా చేస్తే మనం ఎవరైతే ఉండేదో కోట్లో లక్షలో వేలో వేస్తారో ఆ ధనం సద్వినియోగం అవుతుంది. అంటే ఎందరికో ఉపాధి కలుగుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉద్యోగాలు సగం మందికి, అంటే ఒక 400 మంది అవసరమైతే 200 మందిని పెట్టి 200 మందికి సేవని ప్రేరేపించి జనాలకు ఆ సేవ ఇక్కడికి వస్తే వారం రోజులు సేవ చేస్తే ఒక రోజు దర్శనం ఇప్పిస్తాము. మన వాడికి ఇచ్చేవాళ్ళు అక్కడికి వెళ్ళి సేవ చేస్తారు. వారం రోజులు దర్శనం అవుతుంది. దర్శనం అయితే వస్తారు. మీరు ఒకళ్ళ పొట్ట కొట్టినట్లా కాదని చెప్పండి. మీరు వెళ్ళండి, తిరుపతి వెళ్ళగలుగుతారు, స్వామిని డబ్బులు వేయగలుగుతారు. వెంకటేశ్వర స్వామి మొట్టమొదట మన గురు పరంపరలో ఈశ్వరుడు ఎక్కడున్నాడని చెప్పాను. నేను కాదు, పెద్ద చాలా ప్రతిదానికి స్వామి చెప్పారు. ఎక్కడుంటాడు భగవంతుడు మన దృష్టిలో? మనం చూడలేకపోవచ్చు, మనం కనుగొనలేకపోవచ్చు, కానీ భగవంతుడు ఎక్కడ ఉంటాడు?
మనం విశ్వ ప్రార్థనలో ఏం చెప్పుకుంటున్నాం? సర్వాంతరయామి, సర్వశక్తి మందుడు, సర్వజ్ఞుడు అని చెప్పుకుంటున్నప్పుడు వెంకటేశ్వర స్వామి మన ఆశ్రమంలో లేరా? ఉన్నారు. మన ఆశ్రమంలో సేవ చేస్తే వెంకటేశ్వర స్వామి చేసినట్లే కదా. ఇక్కడ డబ్బులు లేవు, కోట్ల రూపాయలు లేవు, ఇక్కడ ఆ స్వామికి ఉన్నాయి. అక్కడికి వెళ్ళి నేను సేవ చేస్తే ఒక ఉద్యోగస్తులు పొట్టగొట్టినట్టు. ఇక్కడ సేవ చేయకపోతే గురుపుత్రులు అయి ఉండి దోషం. ఈ సత్యాన్ని మీ అందరూ గ్రహించాలి. తరువాత ఇక సూక్ష్మ శరీరాన్ని పవిత్రం చేసుకోవాలి. 3 శరీరాన్ని మనం పవిత్రం చేసుకోవాలి. సూక్ష్మ శరీరం అంటే మనం ఏం చెప్పుకున్నాం? మనస్సు. ఒక మాట చెప్పాలంటే మనస్సు అనే అంటారు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. అహంకారంలో మళ్ళీ 2 భాగాలు, కర్తృత్వ భోక్తృత్వములు. అంటే నేను, నాది. మనం చెప్పుకుని బయట చూపెట్టే అహంకారాలు కాదు. శరీర నిర్మాణంలో భగవంతుడు మనకు అది ఏర్పరిచింది. ఇప్పుడు లేకపోతే ఆ నేను అనే భావన లేకపోతే మరి మీరు ఇల్లు నాదే ఎలా అనుకుంటారు? నేను చెయ్యాలి నా పిల్లవాళ్ళకి చెప్పి మీరు ఎలా అనుకుంటారు? అది కూడా నేను నాది, కర్తృత్వం నేను, భోక్తృత్వం నాది. ఈ అంతఃకరణం అంటారు వ్యక్తి. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం 4. మనస్సు వచ్చిన సంకల్పాలు అనేక మొబైల్ ఇచ్చినప్పటి నుంచి సాయంత్రం వరకు బోర్డు వస్తాయి. ఆ వచ్చినవి అన్నీ ఎక్కడ చేస్తాయి? అన్నీ అయితే చెయ్యం కదా, అన్నీ మనం ఆచరించాం. కొన్ని కోరికలు చేస్తాం, కొన్ని చెయ్యం. మరి చెయ్యనివి ఎక్కడికి పోతున్నాయి? సంకల్పం వచ్చిందంటే ఎక్కడికి పోదు, ఉంటుంది అక్కడే. ఎక్కడ ఉంటుంది? చిత్తము అనేటువంటి సరస్సులో నిక్షిప్తమై ఉంటాయి. అవి ఎప్పుడప్పుడు బయటకు వస్తాయి. అందుచేత చిత్తంలో చేరడాలి. బుద్ధి ఏం చేస్తుందంటే దానికి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కదాన్ని బయటికి తీసి గిరి ప్రదక్షిణకు వెళ్ళాలా, లేకపోతే శివానంద ఆశ్రమానికి వెళ్ళాలి. మనం మొట్టమొదటి గ్రూప్ పూజ రోజు పెడితే 3-4 రాలే, ఎందుకంటే అందరూ గిరి ప్రదక్షిణ వెళ్ళారు. ఈ సమాజం వెర్రి పుంతలు తొక్కుతున్నది. గిరి అంటే అరుణాచలగిరి, సాక్షాత్ రమణ భగవానుడు అరుణగిరి, అది శివస్వరూపంగా భావించారు. చాలా కొండల పైన దేవాలయాలు ఉన్నాయి. అన్నీ కూడా ఈ ప్రపంచంలో సర్వ నిర్గుణ సాకార నిరాకార చేతన అచేతన సృష్టి అంతట్లో పరమాత్మ యొక్క స్వరూపం. ఆయన సృష్టి అంతా కూడా పరమాత్మ స్వరూపమే. కొందరు ఏం చేశారంటే ఈ పార్కులో ఉంటారు కదా సిటీలో, ఈ వృద్ధులు అంటే రిటైర్ అయిపోయిన తర్వాత పార్కుల్లో చేస్తారు, వ్యాయామం చేస్తారు. చేరి వాళ్ళు వ్యాయామం చేస్తుంటారు. ఏదో లోకాభిరామాయణం, ఆ పార్టీ ఈ పార్టీ గురించి, రాజకీయం, కొందరైతే భక్తి ఏదో మాట్లాడుకుంటుంటారు. విశాఖపట్నం పెద్ద పెద్ద పార్కులు కదా, చాలామంది ఆ బీచ్లో కూడా చేరిన వాళ్ళు వీళ్ళందరూ అనుకొని మనకి ఎలాగో సింహాచలం ఉంది కదా, ఈ కొండ చుట్టూ మనం తిరుగుతాము. పల్లెని పక్కన పిల్లి తక్కువచ్చినట్టు చూసారా, అట్లా తిరుగుదామని చెప్పి కొంత నిర్ణయించుకున్నారు. ఇంకేముంది ఆ విధంగా ఇక మొదలైంది. ఈ వేళ అదొక పెద్ద కార్యక్రమంగా తయారైంది. ఏమీ కాదు, మీ శరీరాన్ని మీరు అలసింపజేస్తే మీకు ఏమీ కాదు. కూలి పనికి డబ్బులు వస్తాయి, అంతే వస్తాయి. మేధస్సును ఉపయోగించాలి. కష్టపడి పనిచేసే వాళ్ళకి 10,000 వస్తాయి. కంప్యూటర్ ముందు కూర్చున్న ₹1,00,000 వస్తాయి. మీరు శరీరాన్ని అలసింప చేస్తే ఏమి కాదు. ఆధ్యాత్మికం కానీ, వేదాంతపరం కానీ, లౌకికం కానీ మీరు ఆలోచించాలి. ఎట్లో చెప్పి మీ అందరూ పుణ్యాత్ములు నా మీద చాలా అంటే నిజంగా మంచి ప్రేమ, అభిమానం, గౌరవం ఉండబట్టి ఈ రోజు ఇంతమంది అక్కడ గిరి ప్రదక్షిణ జరుగుతున్నా కూడా ఇంతమంది కూర్చోగలిగాం. ఏదైనా సరే ఒక పని చేసినప్పుడు దానిలో ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం లేకుండా ఏ పని చేయకూడదు. ఆధ్యాత్మికం కావచ్చు, బయట వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే
దీంట్లో నాకేమొస్తుంది నేను చేస్తే తప్పులేదు, ఆలోచించాలి. ఈ సూక్ష్మ శరీరాన్ని పరిశుభ్రం చేయాలంటే ఈ దేహం ఉంది, ఈ దేహం ద్వారా చేస్తాం. కొన్ని చేతులు ఉన్నాయి కదా, కర్మేంద్రియాల ద్వారా ఈ దేహం చేస్తాం. జ్ఞానేంద్రియాల ద్వారా సూక్ష్మ శరీరం తప్పులు చేస్తాం. శ్రోత్రము, త్వరము, చక్షు, జిహ్వ, ఘ్రాణం అనేటువంటి జ్ఞానేంద్రియముల ద్వారా సూక్ష్మ శరీరం తప్పు చేస్తాం. మరి ఈ కర్మేంద్రియాల ద్వారా చేసినటువంటి తప్పులు సర్దించుకోవడానికి సేవ చేయడం, శరీరాన్ని భగవంతుని వరకు ఆలపింపజేయడం, తపస్సు చేయడం, ఈ విధంగా పరిశుద్ధం చేస్తాం. మనస్సు దేని చేత అపరిశుద్ధం అవుతుంది? కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్య, ఈర్ష్య, అసూయ, వివేక, లోపము, మోహము, మన కొండ పీల్చాలంటారు ఉన్నాయి. మీరు స్థూలానికి వెళ్తున్నా కొద్దీ కఠినమే ఉంటుంది, స్థూలమే బాగుంటుంది. సూక్ష్మానికి వెళితే అంటే మనస్సు అనేక రకాలుగా బయట కనిపించదు. అందుకని ఆ మనస్సు చేసేటువంటి వీటి వల్ల భగవంతుడికి మనం దూరం అవుతున్నాం. మరి మన భగవంతుడు మనల్ని ఈ ప్రపంచానికి పంపించింది ఎందుకు? ఆయన చేరడానికే కదా. ఇదిగో మన బసవన్న చేసిన తప్పుకి మనం ఇంత బాధపడాల్సి వస్తుంది. బసవన్న ఏం చేసిన తప్పు? మొట్టమొదటి సృష్టి జరిగిన తర్వాత ఆది దంపతులు వాళ్ళే, పార్వతీ పరమేశ్వరుడే. మరి జనమంతా కూడా ఇట్లా ఎలా బతుకుతారో, వాళ్ళ ఆకలి ఎలా తిరుగుతుంది, ఇవన్నీ వాళ్ళకి చెప్పాలి కదా. బసవన్నకి చెప్పి, బసవన్న నువ్వు లోకంలో వీళ్ళందరికీ చెప్పు, వారానికి ఒక్కసారి భోజనం చేయడం, రోజు తలారా స్నానం చేయడం, తల మీద రోజు భగవద్నామాన్ని చెప్పించడం, వారానికి ఒక్కసారి భోజనం చేయడం అని చెప్పి పంపించాడు. అయితే వచ్చిన తర్వాత బసవన్న ఏం చెప్పావని అడిగారు. ఏం లేదంటే రోజు భోజనం చేయమని చెప్పాను, వారానికి ఒకసారి తల. శివుడు కోపం వచ్చింది, ఆయన బాధకుంటే తీసి కొట్టాడు. అందుకనే నీకు ఎందుకు ఈ ఉండవు, ఈ ఊడిపోయాడు. నువ్వు ఈ తప్పు చేశావు కాబట్టి మరి వాళ్ళకి తిండి కావాలంటే ఎట్లా? నువ్వే వేరు పని చేయమని శిక్ష విధించాడు బసవన్న. అందుకని మన ఇళ్ళకి వచ్చి మరి అరగట్టి మనం వాటిని ఆయన చేసిన తప్పుడు ఆయన ఏదో శిక్షించాడు, బాధనే ఉంది. ఇప్పుడు మనం రోజు ఈ ఆకలి చచ్చిపోతున్నాం, అది బాధ వచ్చింది. అయితే ఒకటి, ఈరోజు ప్రభుత్వం వాళ్ళైతేనే ఏమైతేనే మంచి పథకాలు పెట్టి మంచిగా కష్టపడకుండా ఏదో పట్టెట్లు పెట్టి ఇస్తే 300 రూపాయలు ఇచ్చేటట్టు ఏదో మంచి సౌకర్యాలు జరుగుతుందా మంచిదే. మహిళలకు కొంచెం ఆర్థిక స్వాతంత్రం వచ్చింది, మీ అందరూ చెయ్యాలి. కానీ దానిలో కూడా చాలా దోషం ఉంటుంది కాబట్టి అందులో సగం డబ్బులు మాకు ఇవ్వండి. నేను ఉన్నమాట పంటలు సరదాగా మాకు వస్తలేదు చెప్తున్నాను. ఏదైనా కలియుగంలో మానవుడికి 3 దోషాలు ఆల్రెడీ వాటితోటే వచ్చాడు. కల్మష చిత్తానా, కలియుగంలో చిత్తము కల్మషంతో కూడుకుంటుంది. ఎదుటివాడు ఏదైనా చెప్తే దీంట్లో ఏదో మనం ఉందిరా, సత్యాసత్యాలు ధర్మాధర్మం విచారించడంలో తప్పు లేదు. మంచి చెప్పినా దాంట్లో తప్పులు వెతుకుతూ ఉంటే అలాగా. ఇది కల్మష చిత్తానం. 2వ గ్రేడు పాప ద్రవ్యోపజీవనం. మీరు జీవించే విధానంలో మీరు ఏ విధంగా పనిచేసి డబ్బు సంపాదించండి, దాంట్లో పాపము కూడి ఉంటుంది. దానిని మీరు భరించలేరు. కుటుంబంలో పిల్లలు సుఖంగా ఉండరు. వాళ్ళు మీ పరంపర, మీ పిల్లలు, మీ కుటుంబాలు ఇవన్నీ కూడా చక్కగా సుఖంగా ఉండాలంటే న్యాయార్జితమైనటువంటి సొమ్ము వాళ్ళకి అందాలి. ఒకవేళ మనం తప్పక సమాజంలో సంపాదించవలసి వస్తే దాన్ని ఒక మంచి పనికి వినియోగించి దాన ధర్మములు చేసి మనం దాన్ని మనం సంపాదించినటువంటి డబ్బులు పరిశుభ్రం చేసుకోవాలి.
ఈ మనస్సులో వచ్చినటువంటి ఇవన్నీ కూడా శుద్ధి చేసుకోవాలంటే అది. ఇక కారణ శరీరం 3. కారణ శరీరం అంటే ఈ శరీరం రావడానికి కారణం ఏమిటి చెప్పండి. అసలు ఈ శరీరానికి మనం రావడానికి గల కారణం ఏంటి? పూర్వజన్మ కర్మ. పూర్వజన్మ కర్మ. వాసనలు అంటే మన శరీరం తగలబెడతారు కదా, భూమిలో పెడతారు, ఇవేముండదు. మళ్ళీ ఎక్కడో పుడితే ఈ ఎక్కడికి ఎక్కడైతే ఎవరైనా విచారించారా? వెళ్తారు. మీరు ఏ విధంగా ఆలోచనలతోటి మీ మనస్సు ఎటువంటి దీనితోటి మీరు జీవించి చివరి అంత్యదశలో మీ యొక్క మనస్సు ఏ విధంగా ఉంది, ఎటువంటి ఆలోచనలు ఎటువంటి దీనితో ఉంది, దాన్ని బట్టి మనుజన్మలో కూడా ఇవన్నీ అక్కడ చేరుతాయి. ఎట్లా వాసన రూపంలో. ఎలాగంటే ఒక డబ్బాలో ఇంగూరు పెట్టండి, 1 నెల పెట్టండి, దాన్ని మీరు తర్వాత తీసేయండి. మీరు కడగండి, దాని వాసన ఎలా మీరు పోగొట్టాలని చూస్తాను నేను. ఇంత భయంకరంగా ఉంది. అదే అంత భయంకరంగా ఉన్నప్పుడు మన ఈర్ష్య, అసూయ, రాగము, ద్వేషము, మదము, మాత్సర్యం ఇవన్నీ అంతా బలీయమైనగా చూపండి. ఆది శంకరాచార్యులు గారు చెప్పారు కదా, పురంగా, మాతంగా, మతంగా, మేన, భృంగ, ఈ 5 జంతువులు కూడా 5 జ్ఞానేంద్రుల చేత ఒక్కటి బలహీనంగా ఉంటే అవి ప్రాణాన్ని కోల్పోయాయి. ఈ మానవుడికి 5 ఇంద్రియాలు కూడా బలిగనే ఉన్నాయి. ఈ మానవుడి పరిస్థితి ఏంటి అని ఆది శంకరాచార్య గారు బాధపడతారు. ఆయన ఇది రాస్తూ లేక చూడాలంటే రాస్తూ. అందుచేత ఈ వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ వాసన క్షయం కావాలి. ఇప్పుడు ఈ వాసన ఎలాగొచ్చాయంటే మీరు చిన్నపిల్లలు చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు వాళ్ళు ఇస్తే అది ఎవ్వరికి నాది అనుకుంటున్నారు. కొందరు పిల్లలు ఉంటారు, అందరికి ఇచ్చేస్తుంటారు. ఎందుకని? వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలియదు కదా. నాది అనేది ఎలా వచ్చింది? నాది కాదు అందరికి ఇచ్చేయాలని చెప్పి ఎందుకు పంచుకోవాలి అందరితో అని ఎందుకు ఆ వాసన అది ఎట్లా వచ్చిందంటే పూర్వజన్మ సంస్కారం కొద్ది వస్తుంది. పూర్వజన్మ ఇప్పుడు మన జీవితం ఎలా జరుగుతుందంటే పూర్వజన్మ సంస్కారంతో కొంత వస్తుంది. ఇప్పుడు ప్రత్యక్షంగా మన సమాజంలో నుంచి మనం కొంత గ్రహిస్తాం. అందుకనే మనం ఆల్రెడీ పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి వాటితో బాధపడుతున్నాం. మనం వీటి నుంచి మనం బయటపడాలి అని చెప్పి మనం ఆల్రెడీ బాధపడుతున్నాం. ఇంకా కొత్తగా మనం ప్రోగు చేసుకోవడం. అందుకనే సమాజంలో ఇటువంటివన్నీ గ్రహించి మీరు ఎప్పుడూ కూడా మంచిని, ఒక ధర్మాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయాలి సమాజం నుంచి. అది ఒకవేళ సమాజం నుంచి మనం దొరకనట్లయితే ఏకాంతంగా భగవన్నామస్మరణ చేసుకోవడం తప్పించి మానవుడు సంఘజీవి, సంఘం లేకుండా ఉండలేడు. ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం. మానవుడు కలిసి ఉండాలి, నలుగురు కలిసే ఉంటారు. మీరు విడిగా ఉండలేదు. సోషల్ యానిమల్ అన్నారు ఇంగ్లీష్లో. అందుచేత మనము చాలా జాగ్రత్తగా జీవితం గడపాలి. మీరు మరోజన్మ పొందినటువంటి గొప్ప పుణ్యాత్మలు. భగవంతుడు కోపం వస్తే గురువు అడ్డాపడతాడట. మీరు ఇప్పుడు ఒక మంత్రం తీసుకోండి, సాధన చేసినా చెయ్యకపోయినా, ఎప్పుడు తలచినా చెయ్యకపోయినా నా బిడ్డ అంటాడు గురువు. ఎందుచేత మీ పిల్లడు మీరు ఒకడు సరిగ్గా చదువుతాడు, ఒకడు సరిగ్గా చదవడు. మీరు ఇద్దరిని ఒకే రకంగా చూస్తారా చూడరా? అందుకనే మంత్రదీక్ష తీసుకోవడానికి ఎప్పుడు వెనకాడకూడదు. అది తీసుకుంటే మన దగ్గర లైసెన్స్ ఉంది. మన తండ్రి అడ్డుపడతాడు. భగవంతుడు కోపం వస్తే గురువు అడ్డుపడతాడు. కానీ గురువు కోపం వస్తే ఇంకా భగవంతుడు కూడా కాపాడబడలేడు. మీరేమో మన పురాణాలు చరిత్రలు చెబుతున్నది. అందుచేత గురువుసే పండుగ లేదైనా మనకు నచ్చలేదనుకోండి గురువు, లేకపోతే మౌనం ఊరుకోండి. వ్యతిరేకం చేసి ప్రతీకారచర్య గురువుతోటి ఎప్పుడు కూడా. ఎందుకంటే గురువు ఏదో ఒక అర్థం ఉంటుంది ఆయన చేసే పనికి. అందుకని ఆ పని చేయండి. గురువు ఇష్టాలంతా మానేయండి, ఆయనతో మాట్లాడటం మానేయండి, ఆయన 20 రూపాయలు ఇవ్వడం మానేయండి, దాని పుష్పాలు పెట్టడం మానేయండి, ఆయన దగ్గర పేదడం మానేయండి. కానీ గురువుతో భగవంతుడితో ఒకసారి తప్పు పెట్టుకోవచ్చు, రామదాసు చెప్పుకుంటాడు.
ఎందుకంటే మనకు ఎప్పుడు అయినా సరే మనం రక్షించి కాపాడేవాడు, భగవంతుని ఆగ్రహాల నుంచి కూడా మనల్ని రక్షించి కాపాడేవాడు. ఇంకొక విషయం ఏం చెప్తా, ఇది మీరు అందరూ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈ ప్రపంచంలో 3 మనకిష్టం వచ్చినట్టు లభించం. ఒకటి ఎవరు? గురువు. మనకిష్టం వచ్చినట్టు మనకి ఏది నచ్చితే అది చెప్పేవాడు గురువు ఎట్లా ఉంటాడు? మనకు నచ్చింది ధర్మమా అధర్మమా మనకు తెలుసా తెలియదా? అందుకని మనకు తెలియకలే కదా వీళ్ళకి ఏదో తెలుసని మనం ఆశ్రయించినప్పుడు ఆయన చెప్పింది చేయకుండా మన అంతా కూడా మనవాడు చెప్తే ఆయన కూడా ఆలోచిస్తున్నాడు అంటే కుదరదు. అందుకని గురువు ఎప్పుడు కూడా మనకి ఇష్టం వచ్చినట్టు దొరకడట సత్యం. 2, 3 అంటే భర్త ఇష్టం వచ్చినట్టు దొరకదు, మనకి ఇష్టం వచ్చినట్టు. వీళ్ళందరితో అడ్జస్ట్ అవ్వాలి, ప్రయాణం సాగించాలి. మన ప్రారంభం కొద్ది వాళ్ళు వస్తారు. గురువు మన ప్రారంభం గురించే వస్తాడు, భర్త కానీ భార్య కానీ ప్రారంభం గురించే వస్తారు. ఈ జన్మలో తప్పించుకున్నాం ఒకటి, వీళ్ళు బాగా తప్పించుకున్నాం ఒకటి, మళ్ళీ వాళ్ళగా ఉంటారు. ఈ నచ్చంది మనకు పూర్తిగా మన నుంచి దూరం అవ్వాలంటే వాడికి మనం చేయవలసిన సేవ చేసి అలా అనిపించుకోవాలి, మన ప్రారంభాన్ని కలుపుకోవాలి. ఇంకొకటి ఎవరు? బాస్. నేను పనికి వెళ్తాను ఉద్యోగానికి, మీకు బాస్ మీకు ఇష్టం వచ్చినట్టు ఉండదు. మనకి ఇష్టం లేకపోతే చాలా మంది ఉద్యోగాలు వదిలేసుకొని వస్తాం. ఏం చేస్తాం? వాడికి నచ్చితేనే మనం ఉంటాం, లేకపోతే ఉంటాం. ఈ 3 మాత్రం మీకు ఎప్పుడు మీకు నచ్చినట్టుగా ఉండరు. ఈ సత్యాన్ని గ్రహించండి. ఇక నా టైం అయిపోతుంది కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే గురువు మనము తీర్చుకోలేదు. నాకు ఒకసారి ఫస్ట్ పరిచయం అయిన తర్వాత ఉపన్యాసంలో దేవానంద స్వామి ఒక విషయం చెప్పారు. పరిచయం అయింది, గురు పౌర్ణమి ఇంకా రాబోతుంది. ఆయన వచ్చారు, అక్కడికి వచ్చి చెప్తూ గురు రుణము మన చర్మము వలచి చెప్పులు పుట్టి ఆయనకి ఇచ్చినా సరే ఆ గురు రుణం తీర్చుకోలేదని చెప్పి ఆయన ప్రసంగం శాతం ఏదో కథ చెప్తూ చెప్పారు. గురు పౌర్ణమి వచ్చింది 1978లో మాట. నాకు స్టార్టింగ్ శాలరీ 230 రూపాయలు, ఉద్యోగం వదిలిపెట్టేటప్పుడు ₹1,00,000 అట్లా. అప్పుడు నాకు 300 రూపాయల శాలరీ. అప్పుడు అంటే ఉద్యోగం చేసి 2 సంవత్సరాలు ఏమైంది. గురు పౌర్ణమి వస్తుంది. గురుదక్షిణ ఏం పంపించాలి? ఆ రోజుల్లో ఆన్లైన్లో ఫోన్పే ఇవన్నీ ఏ లేవు, మనీ ఆర్డర్ చేయాలి. మన ఎవరో మిత్రుడు అడిగారు, ఏమి ఇవ్వాలండి గురువు గారికి అంటే, డబ్బులు పంపించండి, మనీ ఆర్డర్ చేయండి, వారికి ఏమి ఇవ్వాలంటే అవన్నీ నేను చెప్పకూడదండి, గురువు గారు చెప్తారు, పుస్తకాల్లో ఉంటాయంటే ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము అని ఆ రోజుల్లో 1000 రూపాయలు పంపించారు. అంటే ఎన్ని నెలల జీతం చెప్పండి మీరు? 3 నెలల జీతం. తర్వాత ఎండుకారం చూసారా? ఎండుకారం వేసుకొని మంచి నూనె వేసుకొని 2-3 నెలల లాగా తిని ఉన్నాను. అది పెళ్లి కాలేదు. అంటే నేను మీరంతా నాకు ఇవ్వమని నేను చెప్పట్లేదు. ఈవేళ మంత్రులు తీసుకుంటే 20 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు మాకు ఇస్తారు. నేను ఇక్కడ ఇవాళ కూర్చోగలిగాను, మీ అందరూ చేత ఉద్యోగపడుతున్నారంటే కాదు, గురువు కోసం మేము అంత చేసాం. తర్వాత ఆ 1000 రూపాయలు అట్లా 2-3 సంవత్సరాలు పంపించిన తర్వాత 22 సంవత్సరాల వయసులో 500 మంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. మొత్తం ఈ సర్వస్వ సరిపోతుంది. అయితే గురువు గారి స్టేజ్ మీద అన్నారు, నువ్వు భార్గవా లేకపోతే బాబావా అని అడిగారు. అంటే ఏం చేశారప్పుడు ఈ 1000 రూపాయలు నేను ఇస్తే ఆయనకి నేను 1000 రూపాయలే ఇవ్వగలను. ఇంకా నేను 100 మందిని తయారు చేస్తే వాళ్ళందరూ 100 రూపాయలు ఇచ్చినా కూడా ఎన్ని అవుతాయి? అందుకని ఆ డబ్బులు ఆయన పంపించకుండా సమాజంలో అందరిని తయారు చేయడం, వారు వచ్చే వరకు మంత్రోపదేశాలు ఇవ్వడానికి తీసుకోవడానికి సిద్ధంగా చేయడం, వాళ్ళకి నేర్పడంతా అదొక పెద్ద అగాధం. 1000 మంది అయ్యారు. మీరు గ్రూపు సేవ ఎన్ని రకాలుగా చేసుకోవాలో నేను చెప్తున్నాను. మీరు నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా 10 మందిని తయారు చేయండి.
10 మందిని తయారు చేసి సమాజంలో ఓ మంచి వాతావరణాన్ని, ఓ మంచిని మీరు ఏం దానాలు చేయలేదు, మంచి విషయం, మంచి నడవడిక ఇవన్నీ కూడా నేర్పితే మీరు గురువుకి ఇవన్నీ కూడా చేసినట్లే. అందుచేత మీ అందరికీ గురు పూర్ణిమ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మీ అందరూ చక్కగా రోజు సాధన చేసుకుంటూ జపం కనీసం ఒక మాలైనా, నేను ఈ మధ్య సత్యవరం నుంచి అరుణ అనే ఒక అమ్మాయి తీసుకున్నారు, మంత్రం తీసుకున్నారు, 5 ఆకులు తీసుకున్నారు. 6 నెలల తర్వాత నాకు ఫోన్ చేసింది, అమ్మ జపం చేస్తున్నావా అని అడిగారు. మీరు అక్షర లక్ష చెప్పి ఉపన్యాసంలో చెప్పారు కదా స్వామీజీ, అక్షర లక్షకి ఇంకొక 6 లక్షల బాకీ ఉందని చెప్పింది. అంటే నేను ఒక మంత్రం ఇచ్చింది 8 లక్షల మంత్రం, 7.5 లక్షలు జపం చేసింది అమ్మాయి. ఇంకొక 1 లక్ష చేస్తే 1 లక్ష అయిపోతుంది. నేను మామూలుగా చెప్పాను, రోజు కనీసం 11 మార్లు ఉదయం సాయంత్రం చేయటమ్మా, 1 లక్ష చేస్తే మంచిది సిద్ధిస్తుందంటే చేశాను. మీలో ఎవరైనా 1 లక్ష చేశారో చెప్పండి. నేర్చుకోండి, పట్టుదల పెంచుకోండి. ఇవన్నీ నాకేమన్నా వస్తాయి చెప్పండి. మీ జీవితాన్ని మీరు ఉపయోగించుకుంటారు. మళ్ళీ మనం ఇలాగే ఉంటారా? మళ్ళీ పనిలో మళ్ళీ కష్టపడుకొని ఎలా చెప్పింది? మంచి సంస్కారవంతమైనటువంటి, ఏ బాధలు లేనటువంటి, భగవద్గీతలో చెప్తాడు భగవంతుడు, నన్ను నమ్మినటువంటి వాడు అంత్యకాలేచ మామేవ స్మరం ముక్వాకలేవ, చివరి క్షణంలో నన్ను ఎవరైతే స్మరిస్తారో వాళ్ళు నన్ను ధరిచేస్తారు. లేకపోతే కనీసం వాళ్ళు సంపన్న కుటుంబంలో, ఎటువంటి బాధ తెలియనటువంటి కుటుంబంలో ఉంటారని చెప్పారు. మీ అందరూ ఈ జీవితంలోనే ఈ ప్రారంభ కర్మలన్నింటినీ కూడా వాటిని నాశనం చేసుకొని భగవంతుని ఎక్కువగా స్మరించి, భగవంతుని సేవ చేసి, స్మరించి, ఆరాధించి, సేవ చేసి మీరందరూ తరించాలని చెప్పి, దానికి కావలసినటువంటి శక్తిని ఆ గురుదేవుడు భగవంతుడు మీకు ప్రసాదించాలని చెప్పి, భక్తి జ్ఞాన వైరాగ్యంలో కలుగజేయాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.